జగన్ క్రిస్టియను. భారతదేశంలో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారా? తిప్పి కొడితే 5 కోట్ల మంది కూడా లేరు. జగన్ క్రిస్టియన్ కాబట్టి, మనం హిందువులం కాబట్టి, జగన్ అంతకుముందు ఉన్నాడు కాబట్టి, నేను ఎప్పుడు ఉన్నాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారితో పాటు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి, ఏందా ఇది దరిద్రమో? నీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఉందా లేదా? మీ నాన్నగారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని ఉందా లేదా? 10 కాలాల పాటు మీరు రాజకీయంలో ఉండాలనుకుంటున్నారా లేదా? ఓకే, ఆలోచించుకోండి మీరు. ఈ విధమైన పిచ్చివాగుడు కనుక వాగారంటే మేము సహించేది లేదు ఇక మీదట. ఈ ఒక్క కారణం చాలు. ఈ ఒక్క కారణంతో దాని మూలకంగా మళ్ళీ అది కాదన్నట్టు మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టారంట. ఇంటెలిజెన్స్ వీరు వాళ్ళ ఫోటోగ్రాఫ్లతో సహా పంపించి ఎవరెవరు ఏమేం చేశారనేది మినిట్ బై మినిట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంబటి రాంబాబుని కూడా ఆ విధంగా చేయడం ఏంటి, కొట్టడం ఏంటి? ఫోటోల్లో కనపడతా ఉన్నాయి. గూండాలేమో లాఠీలు పట్టుకున్నారు, పోలీసు వాళ్ళేమో అలా చూస్తా కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఆ ఫోటోలు చూసినా, డైలాగులు విన్నా, అది చూసినా గానీ ఈ ఒక్క కారణం చాలు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టడానికి. ఓకే, మాకేం భయం లేదు. మీరు అనుకుంటున్నారేమో మా 16 మంది ఎంపీలు కనుక లేకపోతే మా ప్రభుత్వం కూలిపోతుందని. నీకు ఇంతకంటే చెప్పడం అనవసరం లే. ఆ లెక్కలు సంగతి సమాచారం తర్వాత చూసుకుందాము. ఇక మీదట ఇలాంటి పిచ్చి వాగుడు వాగకు. ఇంకొకసారి ఈ విధమైన కార్యక్రమం కనుక జరిగిందంటే నీకు నా దగ్గర అపాయింట్మెంటే ఉండదు. భ్రష్టు పట్టిపోతావు. నువ్వు పోతే పోయావు. అనవసరం మమ్మల్ని కూడా భ్రష్టు పెట్టించావు కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బజరంగ దళ వాళ్ళకి, వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేక వస్తున్నాం మేము. ప్రపంచవ్యాప్తంగా ఉండే కొంతమంది లీడర్స్ కూడా అడిగారు మమ్మల్ని. ఈ హిందూ మతం అనేటువంటిది సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా ప్రదేశాల్లో ఉంది కదా. సింగపూర్ లో ఉంది, శ్రీలంకలో ఉంది, ఫిలిప్పీన్స్ లో ఉంది, మలేషియాలో ఉంది, బ్రిటన్ లో కూడా మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేరా మన ఇండియన్స్ చెప్పు? 35 లక్షల మంది దాకా అమెరికాలోనే ఉన్నారు కదా. కెనడాలో కూడా ఇంచుమించుగా 4.5 లక్షల మంది ఉన్నారు కదా. ఇదంతా ప్రపంచం అంతా పోలేదా? ఇది ఏం మాట్లాడతారా మీరు? అంటే మన తెలుగు భాషలోగానే చెప్పాలంటే ఏ కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నావా నువ్వు? ఆ మాత్రం తెలీదా? 75 ఏళ్ల ముసలాయన, ఆయన ఏదో బుర్ర తక్కువ ఈ సంవత్సరం మాట్లాడాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. నువ్వు కూడా ఆ విధంగా మాట్లాడుకుందాయా? మీ నాన్నగారు మాట్లాడితే డాడీ డాడీ అని చెప్పి అనాల్సిన వాడికి పోయి నువ్వు కూడా అదే రకంగా మాట్లాడుకుంది. ఆయన 2 మాటలు అంటే నువ్వు 4 మాటలు అన్నావు. ఓకే, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీరు ప్రభుత్వంలో నుంచి వైదొలిగినా సరే, మీకున్న 16 మంది ఎంపీలు సపోర్ట్ విత్డ్రా చేసినా సరే మా ప్రభుత్వం నిలబడుతుంది. ఇంకెంతకంటే నీకు చెప్పడం అనవసరం లేకపోయిరా. ఓకే, ఇంకెప్పుడు కూడా నా దగ్గరికి రావాక అని గట్టిగానే క్లాసు పీకుంటాడు బాబుకి. అందుకనే తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రెస్ మీట్లు కానీ ఇంకోటి కానీ ఏది లేదు. చూసావా నువ్వు? సార్, గూగుల్ 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 అని చెప్పి అంత చెడు చెప్పారు కదా. అవును, మరి ఇప్పుడు అమిత్ షాని కలిసి కూడా చెప్పాలిగా. మరి చెప్పలేదు కదా. అంతే కదా. కారణం ఏందిరా బాబు అంటే గట్టిగానే క్లాసు పీకుంటాడు. ఓకే, ఐ డోంట్ థింక్ సో. ఇక అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ఈ చిన్నబాబుకి అపాయింట్మెంట్ కూడా ఇస్తారనుకో నేను అనుకోను. అల్లే చిన్నబాబుని గురించి ఎంతకంటే ఏం చెప్తాం.